శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శుక్రవారం భీమవరం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 21 శనివారం ఒంగోలు సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం కడప సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం నంద్యాల సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మనం దర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. జోబ్ చాప్టర్ 8 వర్స్ 7. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందెదవు. ఈరోజు వాగ్దానము, నీవు మహా అభివృద్ధి పొందెదవు. నోట్ చేసుకోండి. నేనా అభివృద్ధి పొందటమా? ఏంటి నిజమా ఇది? ఇలాంటి మాటలు ఎన్నో విన్నాను. ఇలాంటి మాటల వల్ల అభివృద్ధి వచ్చేస్తుందా అని అనుకుంటున్నామేమో. పరలోకం నుండి దేవుడు నీకు అనుగ్రహిస్తున్న మాట. అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది? అసలు నేను చూస్తానా? నా జీవితంలో డెవలప్మెంట్ అనేది ఉంటుందా? నా జీవితం, నా కుటుంబంలో ఆశీర్వాదం అనేది నేను చూస్తానా అని అనుకున్నామేమో. మహాభివృద్ధి పొందుతావు. మామూలు అభివృద్ధి కాదు. ఒక ఇల్లుంటే చాలు, నాకు ఒక బిడ్డ ఉంటే చాలు, నాకు 1 ఎకరం పొలం ఉంటే చాలు, ఏదో ఒకటి స్థిరమైన ఆదాయం వచ్చేది, ఒక పని దొరికితే చాలు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను మహాభివృద్ధి కలగజేస్తాను అంటున్నాడు. అంటే నువ్వు ఎన్నో గృహాలకు యజమాని అవుతావు, ఆస్తికర్త అవుతావు, ఆరోగ్యవంతుడిగా ఉండి అన్నీ అనుభవిస్తూ ఆత్మ సంబంధమైన సాక్షిగా ఉంటావు. నా జీవితం అయిపోయింది, పోరాడాను,
నాకు అన్నీ తెలుసు, జ్ఞానం ఉంది, కానీ అసలు నాకు తెలియని అంటూ ఏం లేవు, ఇంక నా చరిత్ర అయిపోయింది, ఇంకేం లేదు, అయిపోయింది, క్లోజ్ అని అనుకుంటున్నావు. ఎర్రివాడా ఎర్రిదానా అని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మరలా నీవు మహాభివృద్ధి పొందుతావు. అలా ఎర్రి మాటలు మాట్లాడద్దు. ఆయనకి ఇష్టం లేదు. నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నీ పక్షముగా ఉన్నాడు. బలహీనత వచ్చిందని అలా మాట్లాడద్దు. అన్నీ కోల్పోయినని అలా మాట్లాడుతున్నావేమో. మోసపోయాను, ఇంకా మంచి మాట ఇంకెలా మాట్లాడాలి, ఏం చూసి మాట్లాడాలని అనుకుంటున్నామేమో. దేవుడే నీ పక్షముగా ఉన్నాడు. నీవు మహాభివృద్ధి పొందేది అంతే. 6 3 6 దేవుని వాగ్దానం నీ పట్ల బలముగా నెరవేర్పు నువ్వు చూడబోతున్నావు. ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటే ఆయన ఆజ్ఞను మనం పాటించినప్పుడు ఆయన కృప ఎట్లుంటుందో ఈ దినము దేవుడు మనకు ప్రత్యేకంగా మాట్లాడినై ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం చదివి సహాయం చేయండి. నీ దేవుడనే యెహోవా కనికరము గల దేవుడు, నీ దేవుడనే యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఆమేన్. నాతో ఈ మాట చెప్పండి. నీ దేవుడనే యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. బంగారమైన యేసు వైపు మనం చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులరా, నేను ప్రార్థన చేశాను. దేవుడు బయలుపరిచినటువంటి మాట ఏంటంటే, ఈ మాట మీకు బోధించమని దేవుని ఆత్మ నాకు బయలుపరిచింది. నీ దేవుడనే యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ఈ మాట నీకు పరలోకము నుండి ప్రభువు నీకు పంపిస్తున్న మాట ఇది. మీరందరూ కూడా చేతుల్లో పెట్టుకుని పైకి ఇలా చేతులు పైకెత్తి ఈ మాటను పట్టుకోండి. నేను ప్రకటించినప్పుడు 7 మార్లు మీరు చేతుల పైకెత్తి ఆమేన్ ఆమేన్ అని రిసీవ్ చేసుకోవాలి. నీ దేవుడిని యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. 1 2 3 ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7 ఆమేన్. నీ చెయ్యి విడువనని మాట ఇచ్చాడు. ఇంకేం కావాలి? ఇంకేమన్నా కావాలా మీకు? ప్రియులరా, పరలోకము నుండి దేవుడిస్తున్న గొప్ప మాట ఈ దినము. కనికరము చూపించాడు. తెలుసో తెలియకో ఏదో చేసేవేమో, మాట్లాడేవేమో, అయినా నీ మీద కనికరము చూపించి నిన్ను క్షమించి ఫైనల్గా చెప్తున్నది ఏంటంటే, ఎన్ని బాధలు పడినా కానీ నీవు ఇప్పటికి నాశనం అయిపోవాలి, నీవు మట్టిలో మట్టి అయిపోవలసిన మనిషివి, కానీ బ్రతుకుతున్నావు చూడు. ఎందుకంటే ఆయన నీ చేయి పట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ చెయ్యి విడువడంతే. ఇంకంతకంటే ఏం కావాలి? కట్టుకున్నవాడని వదిలేస్తాడు. అలా అమ్మ మాట చెప్పింది అనుకోండి, వదిలేస్తాడు. మొన్న ఒక ఆమె అంది, ఈయనండి మా ఆయన అండి మారిపోయాడండి అంది. మారిపోయాడండి? అలా అమ్మ మార్చేసిందండి అంది. ఏమని మార్చేసింది? నువ్వు నా దగ్గరికి నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళకరా, నువ్వు ఇలా వచ్చేసి అన్నదంటే. అదేంటి? అంతే, మార్చేసిందంటే. ఇది చూస్తుంది. తల్లి దగ్గర ఏమో ఫ్రీగా ఉన్నాడు, నా దగ్గరేమో బిగిసిపోయాడు పొయ్యి కాడలాగా. ఏంటి కారణం అని చెప్పి బాధపడి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. చివరికి కొన్ని సమయాల్లో ఏడ్చి ఇంక కన్నీళ్ళు రాలేని మనుషులు కూడా ఉంటారు. ప్రియులరా, కట్టుకున్నవాడు చెప్పుడు కొట్టి మాట ద్వారా చెయ్యి విడిచిపెట్టాడేమో కానీ నీకోసం ఎంతమంది చెడు పనులు చెడుగా నీ గురించి మాట్లాడి శపించినా నీ చెయ్యి పట్టుకున్న యేసు మాత్రం చెయ్యి విడువాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పట్టుకున్నాడంతే. ఈ నెల ఈ దినము ప్రత్యేకంగా నీకు మాట ఇస్తున్నాడు. అయిన వారు దూరమైనా
కన్నవారు మర్చిపోయినా, అందరూ నీకు శత్రువులైపోయినా, నువ్వు ఒంటరివి ఏకాకివైపోయినా, నీకొకడున్నాడు. ఆయన భూమిని ఆకాశాన్ని చేసినవాడు. ఇంకా ఆయన చేతిలో మనం ఉన్నామంటే ఇక మనకు భయం లేదా? ఆమేన్. చేయి వీడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. పడదాం. ఎప్పుడు విడనాడడు ఎన్నడు, కన్న తల్లి చేర్చు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి నన్ను చేర్చున ప్రియుడు. చేయి వీడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చేయి వీడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు, కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు. ప్రియులరా, మీ చెయ్యి దేవుడు విడిచిపెట్టలేదు. ఇంకో గొప్ప మాట ఏంటంటే, ఎప్పటికీ నీ చెయ్యి విడువరని చెప్తున్నాడు. ఇదే దైవవాక్కు, గుర్తుపెట్టుకో. నేను ఒక సేవకుడిని, ఆయన నా నోటి నుండి వర్తమానము మనందరికీ పంపిస్తున్నది ఏంటంటే, నీ చెయ్యి ఆయన విడువాడు. పెళ్లి చేసుకున్నవాడు కష్టం వచ్చిందని వదిలేస్తాడు. నీకు ఏదైనా చర్మ వ్యాధి వచ్చిందనుకోండి, దగ్గరికి రాడుక. గజ్జి తామర వచ్చేసింది అనుకోండి, చిచ్చి నేను ముట్టుకుంటే దురద వచ్చేస్తుంది. ముట్టుకుంటాడా? కురుపులై వస్తే ముట్టుకుంటాడా? దగ్గరికి రానివాడు. టీ కూడా తాగడు చేతితో ఇస్తే. మంచిగా ఏమంటాడంటే, పక్క వాళ్ళని పిలుస్తాడు, వాళ్ళ అత్తైనా ఎవరిని పిలిచి, లేదు 4 రోజులు మీ అమ్మగారింటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు. అంతే. ఆ పక్కింటి ఆమె వచ్చి, ఏమనుకోకు, ఇక్కడ కాదు, నువ్వు రెస్ట్ ఉండాలి, అమ్మగారింటికి వెళ్ళు, ఆ కురుపులతో గోక్కుంటురి, అక్కడే ఉండి తగ్గకి రా. ఇంకా తగ్గలేదనుకోండి, ఆ మేనత్త ఇంకో పెళ్లి సంబంధం చూస్తుంది. కురుపులు లేని పిల్లని చూస్తుంది, గజ్జి లేని పిల్లని, దురదలు లేని పిల్లని. ఈడు కూడా మరి చేసుకుంటా ఉంటే, అదే వాళ్ళందరూ పెళ్లి సంబంధం చూస్తున్నారు, అదే అంటున్నారు అంటాడు, చేసేసుకుంటాడు. అంతే. ఎన్నాళ్ళు ఆ గజ్జి దానితో నేను ఉండాలి. అందరూ కూడా ఎంత ప్రేమగా ఎవరిని ప్రేమించినా ఆ ప్రేమ విలువ ఎవరికి తెలియదు. నువ్వు ప్రేమించవలసింది, నువ్వు నమ్మవలసింది యేసుని. ఆమేన్. హల్లెలూయా. యేసు వైపే చూడండి. ఎవరైనా చెయ్యి విడిచిపెడతారేమో కానీ నీ కష్ట సమయంలో కౌగిటిలో ఎత్తుకుంటాడు ఆయన. అది నిజమైన దైవ కుమారుడు, మన నిజమైన భర్త ఆయన. యెషయా గ్రంథంలో ఏమన్నాడు? యెషయా గ్రంథంలో, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆమేన్. పుట్టింటికి పంపించే భర్త కాదు ఆయన. ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. కష్టాలు ఉన్నాయని, కట్నం తెచ్చుకోలేదని వదిలేస్తారు కొంతమంది. లేకపోతే కొంతమంది ఆడపిల్ల పుట్టిందని వదిలేసాడు అంటే మొన్నొకడు. చాలామంది తల్లులు కుటుంబాలని పాడు చేస్తున్నట్టున్నారు. ఈ మధ్య చాలామంది నాకు చెప్తున్న మాటలు మీకు చెప్తున్నాను. తల్లులారా, మీ పిల్లల కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయాలి, దీవెనగా మాట్లాడాలి. వారి మధ్య ఎన్ని కష్టాలు నీకు వచ్చి చెప్పినా, భార్య గురించి భర్త తల్లికి ఎన్ని చెప్పినా, తల్లి ఒకే ఒక మాట చెప్పాలి, నీవు దేవునికి అప్పగించు, నీ కుటుంబాన్ని ఆత్మ నడిపిస్తుందని చెప్పాలి. అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే, అవునరా నేను చూస్తున్నాను రా, నీకు చెప్తే ఏమైపోతావో, అనవసరంగా ఈ కర్రీ దాన్ని పెట్టేనా నీకు అన్నది ఏమన్నా. మనము ఇలాంటి పనులు చేయడం ద్వారా కీడుని కొని తెచ్చుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ఎరిగి మనం ఎలా మాట్లాడాలంటే, మన మాట ఉప్పేసినట్టు ఉండాలి. కాపురాల మధ్య ఏమేసినట్టు ఉండాలి? నిప్పేసినట్టే ఉండకూడదు. హల్లెలూయా. ఏమేసినట్టు ఉండాలి? గట్టిగా చెప్పాలి. మన మాట దీవెనగా ఉండాలి. భార్య మీద చెప్పినా, భర్త మీద చెప్పినా, ఇద్దరే వినండి.
తల్లిగా ఉన్నవారు, అత్తగా ఉన్నవారు వినండి, మీరు చేయవలసింది ఏంటంటే యేసు నామములో వారి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏర్పరిచిన వారిని మనుషులు వేరుపరచొద్దు. అది మంచి అయినా ఏదైనా సరే మనం వేరుపరిచేటువంటి మాటలు మనం చెప్తూ ఉంటుంటే నాశనం మన మీదకి వస్తుంది, కీడు వస్తుంది అనమాట. నా ప్రియ సహోదరులరా, ఇలాగ ఎడబాటు అయిపోయిన స్థితిలో ఉన్నారేమో, లేదా అప్పుల పాలైపోయి ఫైనాన్షియల్గా నలిగిపోయి అందరి చేత ద్వేషించబడ్డవేమో. నాకెవరు లేరు నా అప్పులు తీర్చడానికి, నా కొరత తీర్చడానికి ఎవరు లేరు, భయముగా ఉన్నాను, భయముగా బ్రతుకుతున్నాను, నా బ్రతుకేంటి అని అనుకుంటున్నావేమో. ఒకడున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నీ చెయ్యి వీడువాడు. నువ్వు పట్టుకున్నావు, నువ్వు విడిచిపెట్టావు, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థింపకపోయినా, ఆయనకు నువ్వు దూరంగా ఉన్నా కానీ ఆయన నిన్ను ఆవరించి ప్రతి క్షణము నీతోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల మీరు గుర్తుపెట్టుకోండి, చెయ్యి పట్టుకున్నవాడు ఏం చేయబోతున్నాడో ఈ నెల నుండే దేవుని కార్యాలు మీరు చూద్దురుగాక. చెయ్యి విడివాడైనా నా జీవితంలో ఎన్నో సమయాలు నేను చూశాను. ఆయన నా చెయ్యి పట్టుకోవటం, ఆయన నన్ను నడిపించటం ఈ క్షణం వరకు నేను అనుభవిస్తున్నాను. ఆయన మనకు చెయ్యి తోడుంటే సరిపోద్ది. ఏ చెయ్యనే విడిచిపెట్టేస్తాడేమో, కానీ భార్య విడిచిపెట్టేస్తుంది. ఉద్యోగంలో జీతం సరిగా రాకపోతే ఎవరైనా భయపెడతారు, విడిచిపెడతారేమో, కానీ నిన్ను నన్ను ప్రేమించిన యేసు చేయి వీడువాడు, ఎప్పుడు విడనాడడు ఎన్నడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, ఆయన రెండోది నిన్ను నాశనం చేయడండి. ఏం చేయడు? ఇంకింతకంటే మీకు వాక్యం ఏం కావాలి చెప్పండి. యేసుని నిజముగా ప్రేమించండి, గుండె నిండా చేర్చుకోండి, యథార్థతను కాపాడుకోండి. నీ చెయ్యి దైవం ఎప్పుడు ఇడవదనిది. ఎక్కడైనా ఎన్ని సమస్యలున్నా, ఎన్ని గోదావరిలో వచ్చి నీ ఇల్లు ముంచేసినా, నువ్వు మరలా ఒలేవా మొక్క వల్ల పైకి లేచి చిగురు పట్టేస్తావు. హల్లెలూయా. దెబ్బతిన్న వాళ్ళరా మళ్ళీ మీరు బాగుపడతారు. భయపడకండి, దేవుడు మన పక్షముగా ఉన్నాడు. యేసు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన చెయ్యి విడువడంతే. ఎంత రోగం వచ్చినా చచ్చిపోవు నువ్వు. డాక్టర్లు చచ్చిపోతావు అని చెప్పినా మీరు చెప్పండి, నాకు చావు లేదు. ఇప్పుడు నా చెయ్యి ఒకటి పట్టుకున్నాడు, గాయపడిన చెయ్యది. ఆమేన్. సిలువ వేయబడిన చెయ్యది, రక్తం కార్చిన ఆ పరిశుద్ధ దక్షిణ హస్తము నాకు తోడై ఉన్నది. నేను శ్రమ పడుతున్నాను కానీ, నేను తరమబడుచున్నాను కానీ, నేను దిక్కులేని వాడను కాను, దిక్కులేని దానను కానని చెప్పండి. పౌలు గారు ఏమన్నాడు? తరమబడుచున్నాను, మేము దిక్కులేని వారము కాము. అపాయములో ఉన్నాను, కేవలము ఉపాయము కలిగి ఉన్నాము. హల్లెలూయా. పడద్రోయబడినను నాశనమైన వారము కాము మేము. బహుశా అప్పులైపోయి ఉన్నామేమో, తెలుసో తెలియక నిర్ణయాలు, పనులు చేసి సరైన ఆహారం జాగ్రత్తలను తీసుకోకపోవటం, డైట్ సరి లేకపోతే రోగం వచ్చిందేమో, తెలుసో తెలియకో తొందరపడి మాయ మాటల ద్వారా పెళ్లి సంబంధం చేసి వాళ్ళు దూరం అయిపోయారేమో, ఇవన్నిటితో కృషించిపోతున్నామేమో. పరిస్థితులు ఏమైపోయినా కానీ ఆయన నీ చెయ్యి విడువలేదు. నీకు నాశనము రాదు. రాసుకోండి, నోట్ చేసుకోండి. మీరు నాశనము కారు. రాకముందే మీరు నాశనం తెచ్చుకోకండి. చనిపోవాలని కొంతమంది ఏమైనా ఏడుస్తారంటే, ఆ రాత్రి నేను చచ్చిపోతే బాగుండు అని ఏడుస్తారు కొంతమంది. ఇలాంటి ఏడుపులు మనం ఏడవద్దు. ఎందుకంటే నిన్ను ఆయన పట్టుకున్నాడు. ఆమేన్. నీ కార్యము 100% సఫలము చేయిస్తాడు. నువ్వు చూస్తావు అంతే. నీ దర్శనము నాశనము కాదు.
నీ విశ్వాసము నాశనము కాదు, నీ వాగ్దానము నాశనము కాదు. ఒక పెద్ద మాట ఏమన్నాడు ఆయన? ఎస్, అందరూ ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ఎస్, రెండవది, నిన్ను నాశనము చేయడు. ఇలా చేయబెట్టండి, నమస్కరించండి, కళ్ళజోళ్ళు సర్దుకోండి ముందు, ఇలా చేయబెట్టండి. మీకు పక్కన వారి వైపు తిరిగి నేను చెప్పిన మాట వింటూ చెప్పండి వాళ్ళకి, యేసయ్య నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. ఆమేన్. ఎవరినన్నా సరే వారిని దీవించాలంతే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని కష్టాలు వచ్చినా నాశనం మాత్రం లేదు. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఇతరులకు వచ్చినట్టు మనకు వస్తాయి, కానీ మనం ప్రతి కష్టంలో నుండి బయటకు వచ్చేస్తాం. చూడండి, యోబు అంటాడు ఒక మాట, చూడండి ఒకసారి. యోబు గ్రంథంలో చాలా అద్భుతమైన మాట ఉంటుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో అన్నాడు, 19వ వచనం చదవండి ఒకసారి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఇదేం మాట అర్థమైంది అసలు? 6 బాధలు. మీకు ఎన్ని బాధలు ఉన్నాయి? హలో, మీకు ఎన్ని బాధలు ఉన్నాయి? మీకు 6 బాధలు ఉన్నాయా? ఒక బాధ ఉందా? భర్త బాధ, భార్య బాధ, డబ్బుల బాధ, అప్పుల బాధ. ఎవరికి బాధలు అనుకుంటాయి. అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. కొడుకుకి ఉద్యోగం వచ్చింది, రాలేదని ఏడిచేవు, జాబ్ రాలేదు, జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసేసింది. పెళ్లి చేసేస్తే జీతం మరి తలికెత్తాడా? ఆ కమిషనర్ లాగేసుకుంటుంది. ఎవరు? భార్య. మంచి భార్యలు ఉంటారు కొంతమంది. మొత్తం ఎంత పట్టుకొచ్చు, ఎంత నీ జీతం, నా స్లిప్ పట్టురా అంటది. ఈ అమాయకుడు పట్టుకెళ్ళి ఇస్తాడు, ఆ మొదట్లో ఇచ్చేస్తాడు, తర్వాత అందులో కట్ చేయడానికి ఉండదు. మళ్ళీ అనా పైసలతో మీ తమ్ముడికి పెట్టేసావా, మీ అన్నకి పెట్టేవా, మీ అమ్మకి పంపించేస్తున్నావా, నేను ఇస్తాను కదా, ఇలా మొదలెడుతుంది. ప్రియులరా, ఎటువంటి ఇళ్ళల్లో ఎటువంటి కమిషనర్లు ఉన్నారో, ఇన్ని బాధలు. ఆ తల్లి అనుకుంటుంది, నా కొడుకు జీతం అంతా కమిషనర్ మింగేస్తుంది, అది అలా అమ్మగారికి పంపించేస్తుంది. ఆ బాధ. కొంతమందికి జీతం పోయిందని బాధ, కొంతమందికి అప్పులైపోయారని బాధ. ఆ బాధ, ఈ బాధ, ఈ బాధ, 6 బాధలు వచ్చినాయి అనుకోండి. అయినా ఏమన్నట్టు చదవండి ఇక్కడ, యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. గట్టిగా చెప్పాలి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. తర్వాత 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. నీకు రావాల్సిన ఆస్తి నీకు పంచకపోయినా, నీయే తినేసినా, అందరూని నీకు అన్యాయం చేసినా కానీ నీకు నాశనం కాదు, కొత్త జీవపోట నీ పట్ల దేవుడు మళ్ళీ ఇస్తాడు. హల్లెలూయా. నిన్ను మరలా వారి ముందే ఆస్తికర్తగా నిలబెడతాడు, మరలా నిన్ను తలెత్తుకుని వాడిగా చేస్తాడు. ఆయన అంటున్నాడు ఈ దినాన్ని, నీ చెయ్యి నేను విడువను. దేవుడు నీ చెయ్యి విడువడు. అద్భుతమైన మాట ఏంటంటే, నిన్ను నాశనము చెయ్యడు. బహుశా బ్యాంక్ వాళ్ళు ఇల్లు అమ్మేస్తామని అనొచ్చు, లేకపోతే ఇంక నువ్వు బ్రతుకు అని డాక్టర్లు చెప్పచ్చు, పరిస్థితులు తారుమారైపోయి ఉండొచ్చు, కానీ నీవు నాశనము చూడవు. నీవు దీవునే చూస్తావు. మళ్ళీ ఈ తైలాభిషేక ప్రార్థనలో నువ్వు సాక్ష్యం చెబుతావు. 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. అయిపోయింది చరిత్ర అని అనుకుంటున్నారేమో అందరని. సైకిల్, బండి, కార్ అన్నీ అమ్మేసుకున్నారు, వాళ్ళ పని అయిపోయింది, ఆస్తి అంతా అమ్మేసుకున్నారు, వాళ్ళ జీవితం అయిపోయింది అంటున్నారేమో. ఎంత పోయిందో 7 రెట్లు దేవుడు నిన్ను ఇచ్చి అక్కడే నిన్ను నిలబెట్టి నీ చేత తైలాభిషేకంలో సాక్ష్యం చెప్పించిపోతాడు. ఆమేన్. అందరూ కూడా ఉన్న చోటను తలలో ఉంచండి, లేచి నిలబడండి. ఈ దిన ఆశీర్వాదంతో మీరు మొయ్యలేక వెళ్తారు ఆశీర్వాదాన్ని దినాన్ని. ఆయన నీ చెయ్యి విడువడు,
నువ్వు నాశనము కావు, నిన్ను మర్చిపోడు. 6 బాధలు వచ్చినా ఇడిపిస్తాడు. 7వ బాధ, ఇంక దారి లేదు, చావా బ్రతుకా, ఏదో తేల్చుకోమంటున్నారు వీళ్ళందరూ. నాకు నా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నావా? ఆయన నిన్ను మర్చిపోలేదు, ఆయన నిన్ను విడిచిపోలేదు. యేసు నీ పక్షముగా ఉన్నాడు. అయ్యా, నీ ఎదుట చేసిన ప్రతి తప్పిదాన్ని, పాపాన్ని క్షమించు బాబు, పరిశుద్ధపరచు బాబు, నీవు నన్ను బలపరచు బాబు. నువ్వు క్షమించువాడు అంట కదా, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నిన్ను నా గుండె నిండా చేర్చుకుంటున్నాను యేసయ్య. అబద్ధం ఆడను బాబు. బాబు, ఇక అబద్ధము చాలు. దీని ద్వారా రోగం వస్తుందా? దీని ద్వారా సమస్య వస్తుందా బాబు? ఇంత పెద్ద పాపమా? దీని ద్వారా ఇంత నాశనం వస్తుందో నాకు తెలియదు బాబు. క్షమించు. ఇక నేను పాపము చేయను, ఇక నేను అబద్ధం ఆడను. ఒకవేళ సత్యం చెబితే కష్టం వస్తుందంటే కష్టమైనా పర్వాలేదు, నేను భరిస్తాను, కానీ ఇక నేను అబద్ధం ఆడనయ్యా. నీ ఎదుట నీతిని కాపాడుకుంటాను. తెలుసో తెలియక అబద్ధాలు ఆడుతున్నానేమో, సరదాగా అబద్ధాలు ఆడుతున్నానేమో, వ్యభిచరిస్తున్నానేమో, దొంగతనం చేస్తున్నానేమో. నాకు వద్దయ్యా, నువ్వు కావాలయ్యా. యేసయ్యా, నువ్వు కావాలి, నువ్వు నాకు కావాలి. అందరూ ప్రార్థన చేయండి. ఆయన నీకు ఈ దినం విలువ ఇస్తున్నాడు. ఏంటంటే, చెయ్యి విడువను, నిన్ను నాశనము చేయను, నిన్ను మర్చిపోను. 6 బాధలు 60 బాధలు వచ్చినా కానీ నిన్ను విడిచిపెట్టేది లేదు. నిన్ను తలగా చేస్తానని చెప్తున్నాడు ఆయన. నిన్ను తోకగా ఎంత మాత్రము చేయను. నమస్కరించి ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా.